ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ప్రిపేర్ చేసినటువంటి ఈ రెసిపీ పొడి పొడిగా ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా చాలా బాగుంటుంది. సేమియా ఉప్మాని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కొంతమందికి ఈ ఉప్మా చేస్తే ముద్దగా వచ్చేస్తుంది, ఎందుకు ఎలా చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ వీడియో పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. పొడి పొడిగా చూస్తేనే తినాలనిపించే విధంగా చాలా టేస్టీగా వచ్చింది అదిరిపోయేటువంటి రుచితో సేమియా ఉప్మా. సో ఫ్రెండ్స్, వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి వీడియో దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మన ఛానల్లో అన్ని ఫుడ్ రెసిపీస్ ఉంటున్నాయి. షార్ట్స్ వీడియోస్ ఇంకా ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. మన ఛానల్ని ఒకసారి విజిట్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వగలరని చిన్న మనవి. ఇప్పుడు మనము సేమియా ఉప్మాకి కావాల్సిన ప్రిపరేషన్ చూద్దాము. కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకొని, కొద్దిగా అంటే ఒక 2 స్పూన్ల పల్లీలు, ఒక 10 గల్ల జీడిపప్పు పలుకులు, వీటిని మనము వేయించుకోవాలి. జీడిపప్పు ఆప్షనల్, మాత్రమే వీలుంటే వేయించుకోండి, లేకపోయినా పర్వాలేదు, పల్లీలైనా పర్వాలేదు. సో ఇవి కొద్దిగా కలర్ మారిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని దీనిలో కప్పు సేమియా యాడ్ చేసుకోవాలి. సేమియా మంచి అరోమా, మంచి కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. దాదాపుగా ఒక 4-5 నిమిషాలు టైం తీసుకుంటుంది. తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని టేస్ట్ని బట్టి సాల్ట్ సేమియాకి, ముందుగా మనము వేయించినటువంటి ఈ సేమియాని ఈ వాటర్లో యాడ్ చేసి ఉడికించుకోవాలి. సేమియా ఆల్రెడీ నెయ్యిలో వేయించాము కాబట్టి దీనిలో ఇప్పుడు నూనె యాడ్ చేయవలసిన అవసరం లేదు. పొడి పొడిగా రావడానికి ఈ ప్రాసెస్ చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది మీకు. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. ఇలా మనము చెక్ చేస్తూ ఉంటే మెత్తగా, అంటే మనకు సేమియా ఉడికిపోయిందా లేదా అని తెలిసిపోతుంది. అలా మ్యాక్సిమము 90% సేమియా ఉడికిపోవాలి. తర్వాత మనము దీన్ని వాటర్ సపరేట్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసిన తర్వాత దీనిని ఉన్న వాటర్ అంతా కూడా సింక్ అయిపోయే విధంగా, అంటే వాటర్ అంతా కూడా పోయే విధంగా ఇంకొక గిన్నెలోకి ఇలా మార్చుకోవాలన్నమాట. ఇప్పుడు ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి తీసుకోవాలి. నెయ్యి ఆప్షనల్ మాత్రమే, లేదా నూనె అయినా పర్వాలేదు. నేను రిఫైన్డ్ ఆయిల్ తీసుకున్నాను. దీనిలో 1 స్పూన్ శనగపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసినవి, మంచి టేస్ట్ అనేవి ఇచ్చేస్తాయి. ఇప్పుడు చాప్ కటింగ్ చేసినటువంటి ఆనియన్స్ కూడా ఇందులో యాడ్ చేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి పచ్చి స్మెల్ పోయిన తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయలు, టేస్ట్ని బట్టి ఒక 2 పచ్చిమిరపకాయలు. అదేవిధంగా నాకు క్యారెట్స్ అనేవి టైంకి ఇంట్లో లేవు కాబట్టి ఆప్షనల్, క్యారెట్ ఉన్నా పర్వాలేదు. 2 పండు మిర్చి మాత్రం ఇందులో మంచి కలర్ కోసం యాడ్ చేశాను. ఇంట్లో పండిన మిరపకాయలు ఉంటే, అదేవిధంగా కొత్తిమీర ఆప్షనల్ మాత్రమే, పండు మిర్చి లేదా మీకు వీలుంటే పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా ఇంగువ యాడ్ చేస్తే, ఇంగువ వల్ల మంచి టేస్ట్ అనేది వచ్చేస్తుంది ఉప్మా రెసిపీస్కి. ఏ ఉప్మా అయినా సరే ఇంగువ ఉంటే యాడ్ చేయండి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలకు, ఆనియన్స్కి టేస్ట్ని బట్టి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. పుదీనా కట్ చేసినటువంటి, చాప్ కటింగ్ చేసిన పుదీనా ఆకులు కూడా ఇందులో యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది ఈ ఉప్మా రెసిపీకి. ఇప్పుడు పూర్తిగా వాటర్ మొత్తం కూడా తీసేసాము కదా, ఈ సేమియాని ఇందులో యాడ్ చేసుకోవాలి. చాలా నీట్గా, పొడి పొడిగా, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ సేమియా ఉప్మా రెసిపీ. ఇలా మీరు ట్రై చేయండి, అందరికీ కూడా నచ్చే తీరుతుంది. చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సన్నగా, పోసగా, విడివిడిగా, చాలా తిన్న కొద్దీ తినాలి అని అనిపించే విధంగా ఉంటుంది ఈ సేమియా ఉప్మా రెసిపీ. ఇప్పుడు ఇది పోపులో యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో దీన్ని కలుపుతూ మెల్లిగా కొద్దిగా కొత్తిమీర, అదేవిధంగా ముందుగా మనం ఫ్రై చేసినటువంటి పల్లీలు, జీడిపప్పు ఇందులో యాడ్ చేసి 1 నిమిషం తర్వాత దీన్ని మగ్గినాక మనము సపరేట్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో నచ్చుతుంది. అంటే ఈ సేమియా ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలి అని ఇలా మీరు ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది.
తర్వాత మీరు తిన్నాక మీరే అంటారు ఇంత టేస్టీగా ఉంటుందా అని. అంటే ఇది పొడి పొడిగా రావడము, నెయ్యిలో వేయించడము, కొద్దిగా మనము జీడిపప్పు ఇవన్నీ యాడ్ చేయడం అనేది దీనికి మంచి టేస్ట్ ఇచ్చేసింది. ఇంకా కలర్ కాంబినేషన్ కోసము మనం 2 పచ్చిమిర్చి ఎర్రవి వాడాం కదా! అది కూడా చాలా పర్ఫెక్ట్‌గా అనిపించింది. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా సేమియా ఉప్మాని ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసుకోండి. వీడియో చూసి ఉప్మా రెసిపీ ప్రిపేర్ చేయడము రాని వాళ్ళకు మాత్రమే. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. నెక్స్ట్ మరలా